Okay, another match Mumbai Legends versus Punjab Blasters. ఓకే, సో పంజాబ్ కింగ్స్ అయితే బౌలింగ్ అయితే ఫస్ట్ ఎంచుకున్నారు. ముంబైస్ బ్యాటింగ్. తిలక్ వర్మ అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే మిస్ కవర్ చేశారు. ఇది వైట్ బాల్ చెప్పాలంటే లైన్ క్లోజ్ అయింది అండ్ ఇట్స్ వైట్ కిందకి వస్తుంది. వస్తుంది, ఇలా మిస్ చేయకూడదు. అలాగే ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి మంచి ప్రభాస్ మీద ఉంటాడు అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఎందుకో అర్థం కావట్లేదు. రిస్కీ రన్ బట్ నాట్ అవుట్. ఓకే, నో వరీస్. ఇది డాట్ బాల్ అయినా కానీ రన్ తీసుకున్నారు. ఏదో తేడా కొడుతుంది. సింగిల్ వస్తుందో డబల్ వస్తుందో? ఏ సింగిల్ వస్తుంది. సో 2-1-1 ప్లస్ వైట్ బాల్. రైట్, 5 రన్స్ వచ్చాయి ఓవర్లో. 5 కాదు 11. 4 అనుకుంటా. ఇట్స్ 4. అంటే 1 బౌన్స్ బౌండరీ, జస్ట్ మిస్. 1 బౌన్స్ బౌండరీ అది. తెలుగు మౌన్ స్ట్రైక్ బట్ అదే కొట్టాడు. సో తిలక్ వర్మ మంచిగానే కొట్టాడు. ఈసారి రోహిత్ శర్మ టర్న్, కానీ కుదరట్లేదు. ఎలా ఇది వైట్కి బాల్ కిందకి వస్తుంది. ఇట్స్ వైట్ బాల్. హర్షదీప్ సింగ్ మంచి బాల్. పంజాబ్ బ్లాస్టర్స్కి వెన్నెముక్క లాంటి వాడు, కానీ ఇక్కడ ఉంది హిట్ మ్యాన్, క్యాప్టెన్. ఇక్కడ 6 ఖచ్చితంగా పడుతుంది. 6 అయితే ఖచ్చితంగా పడుతుంది, అందులో డౌట్ ఉండదు. ఓకే, 16 runs అండ్ రోహిత్ శర్మ కొట్టుడు. 1.3, 22 runs. వామ్మో, విజృంభ వస్తున్నాడు ఈరోజు రోహిత్ శర్మ మాత్రానికి. మామూలు విజృంభణ కాదు. మన హ్యాట్రిక్ 6 కొట్టాడు. అది బాల్కి చూడండి, చెప్పులు కొడుతున్నాడు. ఇంతనే హిట్ మ్యానే. హర్షదీప్ సింగ్ వచ్చిన, జస్ప్రీత్ బుమ్రా వచ్చిన కొట్టేది అక్కడ రోహిత్ శర్మ. అవును, జస్ప్రీత్ బుమ్రా ఎంఐ కదా, సారీ. బౌండరీతో ముగించాడు మన హిట్ మ్యాన్. హిట్టింగ్ కంటిన్యూస్. సో తెలుగు డిఫెన్సివ్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు. డిఫెన్సివ్ ఉండడమే బెటర్ చెప్పాలంటే. ఎందుకంటే రోహిత్ శర్మ 6 కొడుతూ ఉంటాడు. సో అతని దగ్గర మాస్ స్ట్రైక్, తెలుగు దగ్గర క్లాస్ స్ట్రైక్ కరెక్ట్గానే సెట్ అవుతుంది. సో అంటే ఓవర్కి 1-2 6 పర్లేదు. ఎందుకంటే ఈ తిలక్ వర్మ మన తెలుగుగా మినిమం ఉంటుంది మనం అంటే. మరి బౌండరీ వస్తుందా అంటే వస్తుంది. ఇలా మెల్లగా కొట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. రైట్, దే ఆర్ హిటర్స్, బిగ్ హిటర్స్. దే ఆర్ బిగ్ హిటర్స్. ఇద్దరు ఓపెనర్స్గా ఉండడం కూడా మంచి పద్ధతి. 42లో ఉన్నారు. బౌండరీకి వెళ్తుందా అంటే లేదు, అది అవతలికి వెళ్ళిపోయింది. సో తెలుగు వర్మ కూడా మాస్ స్ట్రైక్ ఆడుతున్నారు. 23 ఇద్దరు సమానంగా ఉన్నారు. కొడుతున్నారు, 6 కొడుతున్నారు. ఇంకో 2 runsతో ఇద్దరు 50 runs అది పార్ట్నర్షిప్ పూర్తి అవుతుంది. సో చూడాలి ఎలా కొడతాడో అని. సో చారైతే చెత్తగా చూసుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఉంది హిట్ మ్యాన్. ఎలాగైనా 6 కొడతాడు. సో 6 అయితే స్కోర్ చేశాడు. ఇక్కడ మనం చూడవచ్చు 52 out of 22. రోహిత్ శర్మ 29 balls for 11, తెలుగు వర్మ 23 balls for 11. కరెక్ట్గా సరిపోయింది మామూలుగా. సో వీళ్ళు ఎండింగ్ ఓవర్ దాకా ఉంటారా అంటే అది కష్టమే. ఇలా మాస్ కొట్టుంటే ఖచ్చితంగా ఎవరొకరు అవుట్ తీరాల్సిందే. ఎందుకంటే అవుట్ అవుతారు, మరి వికెట్ లేకుండా ఉంటే బాధాకరంగా ఉంటుంది పంజాబ్ బ్లాస్టర్స్ కూడా. ఖచ్చితంగా బాధాకరంగా ఉంటుంది.
ఓహో, ఇది వచ్చి గట్టిగానే వెళ్ళింది. ఇది గట్టిగానే వెళ్ళింది గైస్, ఇది గట్టిగానే వెళ్ళింది, ఇది గట్టిగానే వెళ్ళింది. ఓ, 4th ఓవర్లోనే ఇంత గట్టి కొట్టుట. మా అమ్ము, ఓడిపోయిన కోపం మామూలుగా లేదుగా. ఫీల్డ్ చేంజ్ చేసినా మన వాళ్ళు మారరు. ఇప్పుడే 72 రన్స్కి అయితే వెళ్ళారు. రోహిత్ శర్మ సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. తిలక్ వర్మ కూడా మాస్ కొట్టు స్టార్ట్ చేస్తే వెళ్ళాడు, వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు దెబ్బకి, మామూలుగా వెళ్ళట్లేదు తిలక్ వర్మ కూడా. సో చూడాలి, రోహిత్ శర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ. ఆబ్వియస్లీ అందరూ రోహిత్ శర్మనే అంటారు. ఓకే, సో తిలక్ వర్మ డిఫెన్సివ్కి అయితే వెళ్ళిపోయాడు. సో లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఎలా పూర్తి చేస్తాడో మన రోహిత్, ఎలా పూర్తి చేస్తాడు. లాంగ్ బాల్ వికెట్కి అప్పీల్ కాదురా. సో నేను చెప్పాలంటే వాళ్ళకి కళ్ళు వెళ్ళిపోయాయి అనుకుంటా. ఓహో, తిలక్ వర్మ మామూలు కొట్టట్లేదు నిజంగా. తిలక్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తిలక్ సూపర్ స్ట్రైక్ ఆడుతున్నారు, అండ్ అటు ఇటు రోహిత్ శర్మ కూడా ఆడతారు. ఓహో, తిలక్ వర్మని కూడా క్రాస్ చేశాడు, మనం చూసుకోలేదు మామూలుగా కాదు. ఓహో, ఇది బౌండరీకి వెళ్తుందా అంటే ఎస్, అక్కడ ఉరుకుతున్నారు కానీ వెళ్తుంది, వెళ్ళింది కూడా. తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇది కూడా బౌండరీకి వెళ్తుందా అంటే ఎస్ వెళ్తుంది, తన హాఫ్ సెంచరీ కూడా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు, తన బ్యాట్ని లిఫ్ట్ చేస్తున్నాడు. 50 balls అవుట్ ఆఫ్ 20, 4 4s and 5 6s. బెటర్. ఓహో, అదే షాట్ని ఆడుతున్నాడు, దాన్ని పర్ఫెక్ట్గా సెట్ కూడా అవుతుంది. నిజంగా 100 runs పార్ట్నర్షిప్ కూడా చాలా దగ్గరలో ఉన్నారు వీళ్ళు కూడా. సో చెప్పాలంటే ఇది అత్యధికమైన పార్ట్నర్షిప్, 97 runs. మనం 89 runs అనుకున్నాం కానీ వెళ్ళేది, కానీ ఇది అమ్మ మౌడ్ అనుకుంటా, మామూలు కొట్టట్లేదు. రోహిత్ శర్మ 6, వావ్. సో రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవాలా, అవసరం లేదు. ఇక్కడ 101 runs పార్ట్నర్షిప్ అయితే అవుతుంది. తిలక్ వర్మ 54, రోహిత్ శర్మ 47 అవుట్ ఆఫ్ 37 balls. పోయి వీళ్ళైతే మామూలుగా ఓపెన్ కానీ ఎన్ని రన్స్ కొట్టారంటే ఓపెనర్స్ అయిపోతారు. ఓకే, ఇదైతే సింగిల్గా అయితే వెళ్తుంది, సింగిల్. సో తిలక్ వర్మ స్ట్రైక్ ఇచ్చాడు రోహిత్ శర్మకి, రిస్కీ రన్ అయినా ఇచ్చాడు, బెటర్. సో ఇప్పటి నుంచి మినిమం రెగ్యులర్గా అయితే నేను ట్రై చేస్తాను. ఐపీఎల్ పీపీఎల్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది, దానిలో అయితే డౌట్ అయితే పెట్టుకోకండి. అటు ఐపీఎల్ చూడండి, ఇటు పీపీఎల్ కూడా చూడండి. అలా రేపటి నుంచి ఐపీఎల్గా. ఓహో 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 ఓహో, ఇప్పటి వరకు అయితే కొన్ని మ్యాచెస్ అయ్యాయి ఐపీఎల్. రేపు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే ఆర్సీబీ, మీరు చూడండి ఎవరు గెలుస్తారు చూద్దాం, నేను కూడా చూస్తాను. ఓకే, 7th ఓవర్. ఎంత కొడతారు రా, ఎంత కొడతారు తిలక్ వర్మ, ఎంత కొడతావురా, ఎంత కొడతావు? కొంచెం డిఫెన్సివ్ వాడు. టార్గెట్ పంజాబ్ బ్లాస్టర్స్, మీరు ఎంత కొట్టినా అక్కడ డిఫెండ్ చేసుకునే టీం అక్కడ. అరే ఈడినట్లేదు, ఈడేమో అయినట్లేదు. 121 runsకి అయితే వెళ్ళింది, 70 runs పూర్తి చేసుకుని తిలక్ వర్మ సెంచరీ కంప్లీట్ చేస్తాడా అంటే నాకు డౌటే. ఓకే, వామ్మో
సిక్స్ లేదా మిస్. ఖచ్చితంగా కొంచెం డిఫెన్సివ్గా కొంచెం డీసెంట్ టార్గెట్ ఇవ్వండి. మీరు ముంబై అట్లా ఉంటే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా కొడతారు కూడా తెలియదు. మామూలు కొట్టరు వాళ్ళైతే. బౌండరీ అయితే రోహిత్ శర్మ సింగిల్తో అవసరం కంప్లీట్ చేసుకోగలరు. ఓన్లీ ఒక్క రన్. 6 4 కూడా అవసరం లేదు. ఒక్క రన్ చాలు. ఒక్క రన్తో 50 రన్స్ని పూర్తి చేసుకున్న మన రోహిత్ శర్మ. సెకండ్ రన్ కూడా ప్రయత్నించారు కానీ సక్సెస్ఫుల్గా అయ్యారు. సో 51 రన్స్, 7 సిక్సెస్, 1 4. మామూలు కాదు. మెంటల్ నా కొడుకులు వీళ్ళు కదా ఎస్ఆర్హెచ్ వచ్చారనుకో. రోహిత్ శర్మ ఎస్ఆర్హెచ్కి వస్తే ఇంకా ఒకసారి ఊహించుకోండి. ఎస్ఆర్హెచ్కి రోహిత్ శర్మ వస్తే 300 కాదు 500 ఇంకా తగ్గదే లేదు. 6 బ్యాటర్స్, 6 విధ్వంసమైన మెంటల్ వాళ్ళు తలపడితే ఇంకా ఓపెనెంట్ చెప్తే. సో అటు ఐపీఎల్తో పాటు ఇటు టీపీఎల్ని కూడా కాస్త దృష్టి పెట్టండి. అటొక్కని ఇటొక్కని ఏంటండి, రెండింటిని హ్యాపీగా చూడండి. అక్కడ 10 అవర్స్, అక్కడ 20 అవర్స్, ఇక్కడ 10 అవర్స్ హ్యాపీగా చూడండి. ఇది చిన్నది, అది పెద్ద, అది లైఫ్, ఇది గేమ్. ఓకేనా? సో నేనైతే మీకోసం అంటున్నాను, మీరు నా కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ 3 పనులు చేయండి. నేను మీకోసం 3 గంటలు కష్టపడుతున్నా, మీరు 3 పనులు చేయండి చాలు. చూసేదే 10 మంది, అందులో చేయండి. ఇదిగో వీళ్ళు 150 పార్ట్నర్షిప్ చేశారు. ఎలా కేక్ వాక్లాగా మీరు కూడా అలాగే చేస్తారు. ఇదిగోండి తిలక్ సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నారు. ఎస్ యూ కెన్ డూ. లాస్ట్ ఓవర్, లాస్ట్ ఓవర్లు కూడా మీరు ఆగుతలేదు. ఐ థింక్ తిలక్ సెంచరీ కొడతాడా అంటే నేను ఛాన్సెస్ పోయా, ఎందుకంటే ఇక్కడ రోహిత్ శర్మ కొడుతుంటాడు ఎక్కువ. ఎస్ 2 6లు. దీపక్ షార్ రన్స్ ఎక్కువ 7 అన్నారు లాస్ట్ ఓవర్లో. ఈసారేమో గట్టి ఇచ్చాడు. సింగిల్ అయితే సింగిల్ కాదు డబల్ ఎంతది కొట్టారు. 3 6 and 2 72. నార్మల్గా ఆడలేదు కదా, సూపర్ ఆడారు. అప్రిషియబుల్. ఓ స్టెప్ అవుట్. కీపరు సూపర్ ఆడారు రోహిత్ శర్మ. అంటే కానీ సూర్యాబాయ్ లాస్ట్ బాల్ వచ్చి బాయ్ 6 కొట్టకపోతే బాగోదు బాయ్. స్కై ఫ్యాన్స్ ఏమైనా ఉంటే లైక్ చేసుకోండి బాయ్. స్కై ఫ్యాన్స్ అని కామెంట్ కూడా చేయండి. ఇదిగో మన స్కిట్ 6 కొట్టినట్టు అలా ఇన్నింగ్స్ అయితే ముగుస్తుంది. నాకైతే ఇన్నింగ్స్ వేసాక బుర్ర పాడనిపించింది, నిజంగా బుర్ర పాడు. ఇప్పుడు బౌలింగ్లో ఎలా ఉంటుంది చూద్దాం. డాట్ బాల్ మయాంక్ అశ్విన్ సెకండ్ బాల్ వికెట్. మయాంక్ అగర్వాల్ డక్అవుట్. పోయి రాజప్రకాశ డాట్ అంటే సరిగ్గా షాట్ కుదరలేదు అక్కడ. డాట్ బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డ్. అదే కదా గేమ్లో వస్తుంది. 6 అయినా కానీ వీళ్ళు 200+ రన్స్ ఉన్నప్పుడే వీళ్ళు చేయగలరు. అలాంటిది 100 ఉన్నప్పుడు చేయలేరా? ఎస్ దే కెన్ డూ. రాజ్ ప్రకాశ్ అండ్ శిఖర్ ధావన్ ఇద్దరు కలిస్తే విధ్వంసం నాకు తెలిసినంత వరకు. మళ్ళీ శిఖర్ ధావన్ డిఫెన్స్ వాడతాడు అనుకుంటున్నాం, కానీ ఆడే మంచిగా ఎందుకు కొడతాడు పంజాబ్ కింగ్స్లో. ఒక 20-25 చేసి వచ్చాడు కదా, బెటర్. ఇదిగో ఇక్కడ బౌండరీ కొట్టాడు.
అమ్మో అమ్మో అమ్మో. నిజంగా చెప్పాలనుకుంటే మిల్స్ వచ్చాడు. డాట్ బాల్. చెప్పండి, కరెంట్ రన్ రేట్ ఎంతో మనకి తెలియదు. ఎస్, మనకి తెలియదు. కరెంట్ రన్ రేట్ మనకైతే తెలియదు. అప్పుడు మనకి అర్థమవుతుంది ఎలా కొట్టగలరో అని. లీవ్ వచ్చింది అండ్ ఎస్, కరెంట్ రన్ రేట్ వచ్చేసి 19 రన్స్. అమ్మో, 20 రన్స్కి పెరిగిపోయింది. బూమ్ బూమ్ బుమ్రా. డాట్ బాల్. లాంగ్ బాల్ వికెట్ కబుల్ చేస్తున్నారా? ఎస్ చేస్తున్నాడు. ఎస్, నాట్ అవుట్. ఓకే, ఎస్, లాంగ్ బాల్ వికెట్ కాదు, డైరెక్ట్ స్టంప్డ్ అవుట్ ఇట్టాడు మన బుమ్రా. ఎంతైనా బుమ్రా అంటే వణుకొచ్చాడు. లివింగ్స్టన్. ఎస్, 163 runs in 44 balls. ఎస్, పంజాబ్ బ్లాస్టర్స్ ఇంకా ఎక్కువ రన్స్ అయితే మనం చేయాలి, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ముందున్న పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. రన్ రేట్ ఏమో పెరుగుతూ పోతుంది. సో మనం జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే షాట్ కొట్టాలి. లివింగ్స్టన్ ధావన్ కాబట్టి ఖచ్చితంగా కొట్టి తీరాలి. ఓకే, థర్డ్ ఓవర్లో మనం ఎంత కొట్టాం మనకు కూడా తెలియదు, కానీ మన ముంబై ఇండియన్స్ మొత్తం మామూలు కొట్టలేదు కదా. అంటే మొన్న ముంబై ఇండియన్స్, అదే మన లయన్స్, వీఆర్ లెజెండ్స్ కదా. నేనైతే ముంబై లెజెండ్స్కి సపోర్ట్. మీరే టీంకి సపోర్ట్? పంజాబ్ బ్లాస్టర్స్ అయితే మ్యాక్సిమం ఉండరు, నాకు తెలుసు ఓడిపోతుందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ వాడితే కుదరదు, షార్ట్స్ కొట్టి తీరాలి. ఫీల్డ్ సెటప్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. ఒకసారి చూడండి మీరు, ఒక్కసారి ఫీల్డ్ సెటప్ని చూడండి, మామూలుగా ఇది చూడండి, అస్సలు క్యాపే ఉండదు బౌండరీకి. అఫ్కోర్స్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం డ్రాప్ వస్తుంది. సో మనకి వికెట్స్ కూడా అవసరం లేదు ముంబై ఇండియన్స్కి. ఎస్, వికెట్స్ కూడా అవసరం లేదు. ఎస్, వికెట్స్ అవసరం లేదు. జస్ట్ రన్ రేట్ని బ్యాలెన్స్ చేస్తే చాలు. అబ్బా, స్నాప్స్ అయితే ఒక్క రన్ ఇవ్వలేదు. ఇంకోసారి ఇలాంటి ఓవర్స్ ఒక్క 2 పడినా చాలు, సెట్ అయిపోతుంది. సింగిల్ అయితే లాస్ట్ బాల్కి సింగిల్ అయితే వస్తుంది. 5th ఓవర్, అప్పటి 5th ఓవర్కి వచ్చేసాం. అయినా కానీ మినిమం 20 రన్స్ కూడా చేయలేదు మన పంజాబ్ బ్లాస్టర్స్. చేయాలి రన్స్ చేయాలి 160 రన్స్ అండ్ 30 balls అంటే మామూలు స్ట్రైక్ రేట్ ఉండొద్దు. ఊరమ్మా స్ట్రైక్ రేట్తో ఉండదు. శేఖర్ ధవన్, రైజ్ అప్, నీ పవర్ ఏంటి చూపించు. ఈ పిల్ల బచ్చాకాల దగ్గర కాదు. ఈ టెస్ట్ సిరీస్ కట్టేదైతే సంచే వస్తుంది ధవన్కి సార్. చాలా హైట్తో ఉన్నారు. సో ఓకే, చెప్పలేదు ఖచ్చితంగా సెంచరీ అయితే కంప్లీట్ చేస్తాడు మన శిఖర్ ధావన్. మినిమం ఉంటుంది శిఖర్ ధావన్ అంటే, మినిమం గ్యారంటీ ఇస్తాడు శిఖర్ ధావన్. ఎందుకంటే ఈజ్ ద ప్లేయర్ హూ హ్యాడ్ ప్లేడ్ ఇన్ ఇండియా, బికాస్ ఈజ్ ద ప్లేయర్. ఎందుకంటే నాకేం తెలీదు. 36 ఎన్నప్పా ఇదే. రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 36 అంటే 10 బాల్కి 6 కొట్టాలి. ఓ మై గాడ్, 36.75. బాబోయ్ ప్రతి బాల్ 6 కొట్టాలి తమ్ముడు. ఎస్, ఒక్క 6. రెండో 6. వావ్, 3 6 కొట్టాను. 3 బౌండరీ వస్తుంది. ఎస్, బౌండరీ అయితే వస్తుంది. అయినా కానీ వామ్మో, లివింగ్స్టన్ కూడా మామూలు కాదు. 6 స్కోర్ 70 mph తీస్తాడు.
సిక్స్. సో రెండింటిని ఖచ్చితంగా మన పంజాబ్ బ్లాస్టర్స్ బ్యాలెన్స్ చేయాలి. సో ఎందుకంటే విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. కానీ మన పంజాబ్ బ్లాస్టర్స్ ఖచ్చితంగా విన్ అవ్వాలంటే ఖచ్చితంగా సిక్సెస్ షాట్స్ కొట్టాలి. ఇలాంటివి చాలా అవసరం. ఇలాంటివి మనకి చాలా కావాలి. అప్పుడే మనం ఎన్ని ఛాన్స్ ఎక్కువ ఉంటే పంజాబ్ బ్లాస్టర్స్ విన్ అవుతారు. నేను గ్యారెంటీ ఇవ్వగలను, పంజాబ్ బ్లాస్టర్స్ ఖచ్చితంగా విన్ అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు రోయ్. అయినా కానీ శిఖర్ ధవన్కి ఇది పెద్ద లెక్కింది. అది చెప్పలేదు పెద్ద లెక్క కాదని చెప్పలేదు. 50 runs out of 28 balls. What a partnership. Super partnership కదా. 113 out of 70. It is quitely impossible చెప్పాలంటే. బట్ ఇంపాసిబుల్ చేసేది మన పంజాబ్ బ్లాస్టర్స్. 2024లో చూసే ఉంటారు. బ్యాస్టర్ కానివ్వండి ఎంత బాగా ఆడారు మనకు అందరికీ తెలుసు. దాని చెప్పాల్సిన పని లేదు. ఓహో బా సిక్స్. అట్లీస్ట్ విన్నింగ్ లూజింగ్ పక్కన పెట్టినా అట్లీస్ట్ 100 మనం అయితే స్కోర్ చేస్తాం. మన పంజాబ్ బ్లాస్టర్స్ అయితే ఖచ్చితంగా 100 స్కోర్ చేస్తుంది కన్ఫర్మ్. ఎస్, లాస్ట్ బాల్ ఆఫ్ ద 8th over. అంటే బుమ్రా అయితే ఇప్పుడు ఆడలేడు, సో అయితే వదిలేసాడు. ఇది కష్టం భయ. రన్ రేట్ చూసే కనుక అర్థమైంది ఏంటంటే ఇది కష్టం, చాలా కష్టం. 24 runs 11 balls చాలా కష్టం. అట్లీస్ట్ 100 అయితే స్కోర్ చేస్తారు కన్ఫర్మ్. ఓహో, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. వైట్ బాల్కి చేశాడు. వైట్ బాల్ ఇస్ లైక్ లక్కీ బాల్ ఫర్ పంజాబ్ బ్లాస్టర్స్. ఇంకేంటి ఎక్స్ట్రా బాల్ వస్తుంది కదా. ఇదిగో చూసారా, 7 runs పట్టుకున్నారు. 7 that for a reason. Okay, 58 runs. Ball 58 runs స్కోర్ చేయడం అంటే క్వైట్ చాలా ఇంపాసిబుల్. అండ్ ఇది ఇన్నింగ్ సూర్యకుమార్ యాదవ్ ఏమో వైట్ బాల్ వేసుకుని కూర్చున్నాడు. My God. God is great. Yes, God is great. Oh. Last ball. Last innings. మన లాస్ట్ ఓవర్ డీసెంట్గా అయితే కంప్లీట్ అవుతుంది. 102 runs ఇంకా చేయాలి, కానీ కుదరదు మనకి తెలిసింది. సో చెప్పాలంటే ముంబై ఇండియన్స్ కన్నా 1 wicket ఎక్కువనే ఉంది. 1 wicket ఎక్కువగానే తీసాను. మన ముంబై ఇండియన్స్ నేను సపోర్ట్ చేస్తా అయినా మనం 1 wicket ఎక్కువ తీసాం అండ్ 100 runs స్కోర్ చేసాం. వా, దెబ్బకి హాఫ్ సెంచరీ. సో మన శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ చేసాడు. 148 sixes. 8 sixes మామూలు స్ట్రైక్ కాదు. మన రోహిత్ శర్మ తెలకొండ కంటే ఎక్కువ 6 కొట్టు. లాస్ట్ బాల్. సో 4th over mostly 98 runs. Okay. And it's 54 runs to Mumbai గెలిచింది. అండ్ see you.